నమస్కారం మీ మధు. ఐ నో చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి. ఇట్స్ బీన్ అ వీక్ అండ్ ఈ అమెజాన్ హాల్ యాక్చువల్గా నేను చాలా రోజుల క్రితమే చేయాల్సింది, బట్ రేపు చేద్దాం అనుకుంటూ లేట్ చేసేసాను. సో ఫైనల్లీ యూనో కాస్త ఆ బూస్ట్ తెచ్చుకొని లేదు ఇమీడియట్గా చేసేయాలని చెప్పి వీడియో చేసేయడం జరిగింది ఫైనల్గా అయితే. సో ఈరోజు అమెజాన్ హాల్లో నేను అంటే నార్మల్గా అందరూ ఏం చేస్తారు, హోమ్ కేటగిరీస్ ఇలాగా లేకపోతే డెకార్ అని అలా. సో ఈసారి అలా కాకుండా నేను అలా చేస్తే నాకు 3 వీడియోలు అవుతాయి, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే నేను వీడియోస్ కోసం అని చెప్పి 2 ఐటమ్లు చూపించడం 3 ఐటమ్లు చూపించడం నాకు ఎందుకు అంత నచ్చలేదు బేసిక్గా. సో ఫస్ట్ అనుకున్నాను 3 వీడియోస్ అయిపోతాయి నాకు అని చెప్పి ఒక్కసారి నేను ఆర్డర్ పెట్టుకుంటే, బట్ నాకు నచ్చలేదు అలా చేయడం. సో ఇట్స్ అ హ్యూజ్ హాల్ విచ్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ స్కిన్ కేర్ అండ్ ఆల్సో మై సప్లిమెంట్స్ అనమాట. సో 3 కలిపేసి ఈరోజు జస్ట్ హాల్ చూపిస్తున్నాను. ఈ హాల్తో పాటు ఈరోజు ఎలక్ట్రానిక్స్ వరకు రివ్యూ కూడా చెప్పేస్తాను, బికాస్ నేను ఆర్డర్ చేసి ఇవి రావడము నేను వాడడం కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి నేను ఎలక్ట్రానిక్స్ వరకు అయితే రివ్యూ కూడా చెప్పేస్తాను. బట్ వేర్ యాజ్ కమింగ్ టు ద సప్లిమెంట్స్ అండ్ మై స్కిన్ కేర్కి కొంచెం టైం పడుతుంది, బికాస్ నేను అది కంప్లీట్గా యూజ్ చేసి అవి నాకు ఎలా పనిచేసాయో చెప్పాలి. అండ్ దెన్ ఎలా యూజ్ చేయొచ్చు, ఏంటి, ఎవరికి ఇవి ఉపయోగపడతాయి, అలాంటి వాళ్ళు యూజ్ చేయాలి, ఏజ్ కేటగిరీ, ఇదంతా కూడా నేను ప్రాపర్గా ఒక వీడియో చేసి డిస్కస్ చేద్దాము వీటి గురించి అని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ స్కిన్ కేర్ ఇలా తెచ్చుకుని ఒకరోజు వాడేసి రివ్యూ చెప్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్, కాబట్టి నేను కంప్లీట్గా ప్రోడక్ట్ అంతా వాడి అది నా స్కిన్ పైన ఎలా పనిచేసింది ఏంటి అని చెప్పి నేను చెప్పాలి. సో ఆ రెండింటికి కాస్త టైం పడుతుంది. సో ఈ రోజు వీడియోలో అయితే హాల్ మొత్తం చూపించేసి అండ్ మన ఎలక్ట్రానిక్స్ రివ్యూ కూడా చెప్తాను అనమాట, నాకు ఎలా పనిచేసాయి, అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ తోనే స్టార్ట్ చేద్దాము. సో నా ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బోట్ పోర్టబుల్ స్పీకర్ అన్నమాట. ఎలా కనిపించిందో తెలియదు. సో మొత్తానికి దిస్ ఇస్ బోట్. నేను ఎలా కనిపించినా కూడా నేను సెపరేట్ గా వీడియో కానీ ఫోటో కానీ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ లో నేను కొన్న ప్రతి ఐటమ్ ని కూడా లింక్ ఇస్తాను, ముందే చెప్పేస్తున్నాను. అండ్ చూసారా మర్చిపోయాను, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మంది కనిపిస్తుంది అనమాట. అండ్ నచ్చితే కనుక షేర్ కూడా చేయండి. సో కొత్తగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను చూపించి దిస్ ఇస్ మధు అని చెప్పి చూపించండి. సో థ్యాంక్స్ ఫర్ దాట్, సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు. అండ్ బ్యాక్ టు ద ప్రోడక్ట్. సో దిస్ ఇస్ బోట్ పోర్టబుల్ స్పీకర్ అనమాట. ప్రైసెస్ అవన్నీ కూడా నాకు బేసిక్ ఇప్పుడు గుర్తులేదు, ఎందుకంటే నేను ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఫోన్లోనే చూసుకోవాలి ప్రైసెస్ అన్ని. సో నేను ఏం చేస్తానంటే పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను నేను కొన్నప్పుడు ప్రైసెస్ది. అండ్ అలాగే ఈ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెప్పాను కాబట్టి ఇస్తాను, చూసుకోవచ్చు మీరు. అండ్ ఆల్మోస్ట్ డెఫినెట్గా ప్రైసెస్ ఎప్పుడు కూడా డిఫర్ అవుతూ ఉంటాయి కదా ఆన్లైన్లో కొన్నప్పుడు, ఎంతో కొంత ఆఫర్స్ పెరగడము తగ్గడము, సో ఇలా జరుగుతుంటుంది కాబట్టి ఆ వేరియేషన్ స్లైట్గా ఉండొచ్చు. So this is portable boat speaker anamata. For the price range, it's doing a pretty good job. Manam pedda companies toti Bose laga ala imported company vaatoti manam polchukolemu, but then for the price range it is doing a pretty good job. So chala budget friendly anamata ee product. So far it is working well. And చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ ప్రైస్ కి ఈ మాత్రం స్పీకర్ రావడం ఇస్ ప్రిటీ గుడ్ థింగ్. సో డెఫినెట్ గా బిగ్ థమ్స్ అప్ టు బోట్ పోర్టబుల్ స్పీకర్ అనమాట. అండ్ దట్ ఈస్ ఇట్. అండ్ ఆల్సో నేను రికమెండేషన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే మీకు బడ్జెట్ ఉంది, మీరు నిజంగా నాకు యాక్చువల్లీ ఫేవరెట్ స్పీకర్స్ ఉన్నాయన్నమాట. సో అది బిట్ ప్రైసీ ఉంటాయి, బట్ మోస్ట్ ఫేవరెట్ స్పీకర్స్ అవి నాకు. అండ్ బడ్జెట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా నేను అవే కొనుక్కుంటాను. సో ఆ రికమెండేషన్స్ ఏంటి అంటే వన్ ఈస్ ఇక్కడ పెడతాను. సో వన్ ఈజ్ మార్షల్, అండ్ నాకు ఈ స్పీకర్ చాలా ఇష్టం. అండ్ ద అదర్ వన్ ఈజ్ కార్వాన్ అనమాట. కార్వాన్ ఇస్
అది ఇంకా అంతకంటే ఎక్స్ప్రెషన్ లేదు. సో ఈ 2 స్పీకర్స్ ఆర్ లైక్ బోత్ ఆఫ్ మై ఫేవరెట్ స్పీకర్స్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్, మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక గో ఫర్ ఇట్. లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి, ఏమైనా పాకెట్ ఫ్రెండ్లీ కావాలి అనుకున్నప్పుడు బోట్ ఇస్ గుడ్ చాయిస్. ఆల్సో ఈ పోర్టబుల్ స్పీకర్స్ లో ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నది కార్వాన్ది కూడా పోర్టబుల్ ఉంది. అది కూడా నేను పిక్చర్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఉపయోగపడుతుందని నేను మల్టిపుల్ చాయిసెస్ ఇస్తున్నాను అనమాట. ఇదే తీసుకోవాలని లేదు. మనకి ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే ప్రైస్ కొంచెం అటు ఇటుగా ఒక 200-300 అటు ఇటుగా ఆ చాయిసెస్ కూడా ఉన్నాయి. సో కార్వాన్ కూడా ఉంది ఇందులో మీకు పోర్టబుల్. సో నేను పోర్టబుల్ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ పెడతాను. సో దట్ ఈస్ అబౌట్ ద పోర్టబుల్ బోత్ స్పీకర్. అండ్ coming to the worst experience in my life. So these are కనిపిస్తుందా? నేను కనిపించకపోతే కనుక ఇంక్లూడ్ చేస్తాను పిక్చర్ ఆర్ వీడియో. సో దీస్ ఆర్ నాయిస్ ఇయర్ బడ్స్ అనమాట. ఈ నాయిస్ ఇయర్ బడ్స్ నిజంగా నాయిస్ చేస్తాయండి. ట్రస్ట్ మీ, ఎవరు కొనుక్కోవద్దు. బికాజ్ నేను అది ఎక్స్పీరియన్స్ నేను రియలైజ్ అయ్యేటప్పటికీ నాకు రిటర్న్ చేసే ఆప్షన్ కూడా పోయింది. సో అందుకని నేను డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నాను. సో నేను రియలైజ్ అయ్యేసరికి నాకు ఆప్షన్ పోవడంతో ఆల్మోస్ట్ నాకు 1000 రూపీస్ 1100 ఎంత పడింది వాట్ ఎవర్. సో నాకు మనీ కంప్లీట్గా వేస్ట్ అయినట్టే ఇది. సో దీస్ ఆర్ ద చూడడానికి అయితే స్లీక్ అండ్ బాగుంటాయి. సేమ్ లైక్ మనకి ఎయిర్ పాడ్స్ లాగా, యాపిల్ ఎయిర్ పాడ్స్ లాగా రెప్లికాలా అనిపిస్తాయి. సో ఈ నాయిస్ ఇయర్ పాడ్స్ చూడడానికి అచ్చు యాపిల్ ఎయిర్ పాడ్స్ లానే ఉంటాయి. సో ప్రాబ్లమ్ విత్ దిస్ ఇయర్ పాడ్స్ ఈస్ బ్లూటూత్ కనెక్టివిటీ చేసిన తర్వాత, అంటే మన ఫోన్ ని బ్లూటూత్ తోటి పేరప్ అయిపోయిన తర్వాత ఎనీ కాల్స్ మనం బ్లూటూత్ ద్వారా మాట్లాడతాం కదా, అప్పుడు అవతలి వ్యక్తికి విపరీతమైన నాయిస్ వస్తుంది అనమాట. మన గొంతు వినిపించడం కంటే బ్యాక్గ్రౌండ్ లో విపరీతమైన నాయిస్ వినిపిస్తుంది. సో బిగ్ థమ్స్ అప్ కాదు, థమ్స్ డౌన్ టు నాయిస్ ఇయర్ పాడ్స్. ఎవ్వరు దీన్ని తీసుకోకండి. యా, సో ఫార్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. డబ్బులు పోయాయి కాబట్టి బాధే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా ఈ నాయిస్ ఇయర్ పాడ్స్ కంటే ముందు నేను ఫిలిప్స్ ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాను. అది 1499 అనమాట. సో అది పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను ఇటో. సో అది వచ్చేసి 1499. అదైతే అసలు వచ్చిందే డ్యామేజ్ పీస్ వచ్చింది. సో బిగ్ నోట్ టు ఫిలిప్స్ ఇయర్ పాడ్స్ ఆల్సో. ఎవరు కొనుక్కోకండి అది కూడా. సో యా, మీకు ఏమైనా నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకు షేర్ చేస్తున్నాను, సూపర్ అని చెప్తే ఇంకేం ఉండదు. అనవసరంగా డబ్బులు పోతాయి మేము కూడా ఎందుకు అని చెప్పి. ఎవరైనా డబ్బులే కదా. సో యా, బిగ్ నోట్ టు నాయిస్ ఇయర్ పాడ్స్. బాగాలేదండి, ప్రొడక్ట్ క్వాలిటీ బాగాలేదు. బట్ యా, ఇంకొక పాజిటివ్ విషయం ఏంటంటే, నా అంతటి నేను సాంగ్స్ వినడానికి వాటికి బాగుంది. నాయిస్ క్యాన్సిలేషన్ బాగా చేస్తుంది. అంటే ఇంకా నేను ఏమైనా సాంగ్స్ పెట్టుకుని వింటున్నాను అంటే నాకు బయట నాయిస్ ఏమి వినిపించదు దీంట్లో. అది బాగుంది. బట్ మెయిన్ పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు. ఫోన్ మాట్లాడుకోవడం అనేటప్పుడు నాయిస్ వచ్చేస్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్. నాకు ఉత్తి పాటలు వినడానికి కాదు కదా నేను తీసుకుంది. సో యా, అందుకని థమ్స్ డౌన్ టు నాయిస్ ఇయర్ పాడ్స్ అనమాట. అండ్ ఇంకో ప్రోడక్ట్ నా దగ్గర లేదు, ఇప్పుడు మా ఆయన దగ్గర ఉంది. సో దానికి నేను కొన్నది సోనీ సో ఇయర్ పాడ్స్ అన్నది. దాన్ని వైర్ తోటి ఉంటుంది కాబట్టి వైర్లెస్ సోనీ, సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని ఏం పిలవాలో కూడా తెలియట్లేదు నాకు. సో సోనీ ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను అనమాట. సో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అవి. అది యాక్చువల్లీ బిగ్ థమ్స్ అప్ టు సోనీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. సోనీ ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ గా ఉన్నా, చీప్ గా ఉన్నా నాకు తెలిసి దే గివ్ బెస్ట్ సర్వీస్ అని అనుకుంటా. సో సౌండ్ క్వాలిటీ బాగుంది అండ్ నాయిస్ లాంటిది ఏం లేదు బ్లూటూత్ కాల్స్ అప్పుడు. సో దాంతో అసలు కంప్లైంట్ ఏం లేదు. సో బిగ్ థమ్స్ అప్ టు సోనీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. సో పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను అది ఎలా ఉంటుందని, బికాస్ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు. సో యా, that's all about my electronics. And so these are my supplements. This is collagen supplement from Carbamide Forte. దీంట్లో నేను మల్టీవైటమిన్స్ కూడా వాడాను ప్రీవియస్లీ. సో హెయిర్స్ కి, జాయింట్స్ కి అన్నిటికీ పనిచేస్తుంది. అండ్ మోస్ట్లీ నేను బేసిక్ గా తీసుకున్న పర్పస్ వచ్చేసి స్కిన్ కోసం అని చెప్పేసి.
ఎలాస్టిసిటీ అన్న తగ్గుతూ ఉంటుంది. ఇంకా 25+, 30+ లోకి ఇలా వస్తున్నప్పుడు గ్రాడ్యువల్గా మన స్కిన్ కొలాజన్ ప్రొడ్యూస్ చేయడం అన్నది తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో అది బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి కొలాజన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. సో ఐ బేసికలీ టుక్ ఇట్ ఫర్ మై స్కిన్ పర్పస్ అనమాట. సో ఇందులో 90 టాబ్లెట్స్ ఉంటాయి అండ్ డైలీ 3 times తీసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూటమైన్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ హెల్తీ హెయిర్ న్యూట్రిషన్స్ దగ్గర నుంచి. సో బేసికలీ ఇది వెజిటేబుల్ క్యాప్సూల్స్ అనమాట. 120 క్యాప్సూల్స్ ఉంటాయి అండ్ డైలీ 2 తీసుకోవాలి. ఇది మార్నింగ్ అండ్ నైట్ ఆబ్వియస్లీ. సో అండ్ దెన్ ఇది ఇట్ బూస్ట్ మెటబాలిజం అనమాట. సో యా, నేను చెప్పాను కదా సప్లిమెంట్స్ అండ్ మై స్కిన్ కేర్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దాని గురించి నేను స్పెషల్గా తీస్తాను. సో దిస్ ఈస్ గ్లూటమైన్ థింగ్. అండ్ ఎస్, ద థర్డ్ వన్ ఇస్ వావ్ లైఫ్ సైన్స్. సో మీకు తెలుసు వావ్ ప్రొడక్ట్స్ చాలా purple.com లో కూడా మీకు చాలా వావ్ ప్రొడక్ట్స్ దొరుకుతుంటాయి. సో వావ్ స్కిన్ కేర్ ఉంది అండ్ యా, దిస్ ఇస్ ఫ్రమ్ వావ్ లైఫ్ సైన్స్ omega-3 క్యాప్సూల్స్. నాకు తెలిసి ఇది డెఫినెట్గా అందరూ ఇఫ్ యు ఆర్ 25+ or 30 and 30+ అయితే డెఫినెట్గా omega-3 అన్నది వాడాలి అని నా ఒపీనియన్. బట్ దెన్ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, మీరు ఒకసారి వాడే ముందు వాడాలనుకుంటున్నా దాని ముందు వెళ్ళి ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ omega-3 అండ్ దిస్ ఇస్ ఫర్ హెల్దీ హార్ట్ అండ్ జాయింట్స్ అనమాట అగైన్. సో ఇది కూడా డైలీ 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ నేను తీసుకుంటుంది ఫర్ హార్ట్ అండ్ జాయింట్స్ ఆబ్వియస్లీ. సో that is omega-3 and also as I told you, నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను హాల్ చేసినప్పుడు, దిస్ ఇస్ ఆర్ డైలీ కంపెనీ నుంచి వైటమిన్ సి అండ్ జింక్ సప్లిమెంట్స్ అనమాట. సో అన్ని నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, గో చెక్అవుట్. మీకు నచ్చితే సేమ్ ప్రోడక్ట్ యూ కెన్ ఆర్డర్ దెమ్, లేదంటే ఆర్డర్ మీరు ఇంకా రీసెర్చ్ చేసుకుని లేదా మీ డాక్టర్ సజెస్ట్ చేసిన బ్రాండ్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సప్లిమెంట్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూట్స్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సప్లిమెంట్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూట్స్ ఫర్ యువర్ డైలీ బేసిస్ ఫుడ్ డైట్. సో ఫుడ్ మానేసి సప్లిమెంట్స్ తీసుకోవడం కాదు, ఫుడ్తో పాటు సప్లిమెంట్ని ఇస్తున్నారు మీరు. ఎందుకంటే దాంట్లో వచ్చేది సరిపోదు కాబట్టి దాన్ని ఇంకొంచెం మనం యాడ్ ఆన్ చేస్తున్నాం అనమాట. అదే ఒక వాట్ ఎవర్ ద వైటమిన్ అయినా కానీ ఏదైనా కానీ అది సరిపోదు కాబట్టి బాడీకి మనం తీసుకునే ఫుడ్ కుకింగ్ స్టైల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో అది సరిపోదు కాబట్టి దాంతో పాటు ఇంకొంచెం మనం సప్లిమెంట్ యాడ్ చేస్తున్నాం అంతే, తప్పితే ఫుడ్ మానేసి సప్లిమెంట్స్ వాడడం కాదంటే. సో అది కూడా చెప్పాలి, ఎందుకంటే చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సప్లిమెంట్స్ తీసేసుకుంటే గుడ్ స్కిన్ వచ్చేస్తుందనో, లేకపోతే వెంటనే ఇమీడియట్ గా హెల్తీ అయిపోతాము, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. నో నో నో, దట్ ఈస్ అ బిగ్ నో. సప్లిమెంట్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ఫుడ్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ యా, నెక్స్ట్ మూవ్ ఆన్ టు స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ లో నేను నాకు సంబంధించి ఆర్డర్ చేసుకుంటే ఇప్పుడు వాట్ ఐ నీడ్ అన్నది నేను చూసుకుని ఆర్డర్ చేసుకుంది. ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ ద డర్మాకో కంపెనీ నుంచి. ఇది అందరూ చేస్తారు, చాలా మంది ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోడక్ట్ అండి, జెన్యూన్లీ. సో నేను చెప్పాను కదా స్కిన్ కేర్ రివ్యూస్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను సిన్స్ దిస్ ఈస్ అ హాల్. సో ఒకటి డర్మాకో సాలిసిలిక్ యాసిడ్ సీరం. ఇట్ కంటైన్స్ 2% సాలిసిలిక్ యాసిడ్ అనమాట. అండ్ దెన్ ఇట్స్ అ 30 ml బాటిల్. అండ్ బేసికల్ గా నేను నా యాక్ని ప్రోన్ స్కిన్ ని ట్రీట్ చేయడం కోసం తీసుకున్నాను అది. అండ్ the next one is from the Dermaco again, and this is AHA BHA face peeling solution. So that's the bottle. And ఇది నేను వారానికి ఒకసారి చేస్తాను బేసిక్ గా. సో సరిపోతుంది ఎవరికన్నా కానీ వారానికి ఒకసారి చేసుకుంటే. అండ్ ఇట్ కంటైన్స్ 30% AHA and 2% BHA. అండ్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఈస్ AHA and what is BHA నేను నా వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా స్కిన్ కేర్ వీడియోలో. సో దిస్ ఇస్ ద ఫేస్ పీలింగ్ సొల్యూషన్ అనమాట. అండ్ ద థర్డ్ వన్ ఇస్
So this is from Urban Botanics Advanced Facial Beauty Oil. So what is the beauty oil ante? So this is Kumkumadi Thailam. I wanted Kumkumadi Thailam from so long. Finally నేను ఒక 2 ఏళ్ల తర్వాత స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. సో దిస్ బ్యూటీ ఈస్ హియర్ అన్నమాట. కుంకుమాది తైలం చాలా కంపెనీస్ కుంకుమాది తైలం ఉన్నాయి. సో ఐ థింక్ అమెజాన్ లో బేసిక్ గా ఎక్కువగా రివ్యూస్ అన్ని చూసి నేను ఇది వాడుతున్నాను. సో నేను ఎక్కువ కుంకుమ తైలాలు వాడలేదు కాబట్టి ఇప్పటిదాకా నేను కంపేర్ చేసి ఏ బ్రాండ్ బాగుందో నేను చెప్పలేను. బట్ ఫస్ట్ అయితే ఇది వాడుతున్నాను కాబట్టి బాటిల్ ని కంప్లీట్ చేసి ఇది ఎలా ఉంది ఏంటి అన్నది నేను కంప్లీట్ అయిపోయాక నేను రివ్యూ చేస్తాను. సో దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ అర్బన్ బొటానిక్స్ అడ్వాన్స్డ్ ఫేషియల్ బ్యూటీ ఆయిల్ కుంకుమాది తైలం. సో ఐ థింక్ ఆయుర్వేదం ఇస్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఫేస్ వర్క్ వచ్చేసేటప్పటికి వీ హ్యావ్ సో మచ్ ఫ్రమ్ నేచర్ మనం యూటిలైజ్ చేసుకోము. బట్ ఫారిన్ నుంచి వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి మన ఆయుర్వేదాన్ని అంతా కూడా శుభ్రంగా ఎలా వాడాలో అలా వాడతారు. మనం తప్పితే ప్రతి ఒక్కళ్ళు మనల్ని వాడతారు. సో యా ఎనీవే ఫైనల్లీ ద కుంకుమాది తైలం ఇస్ హియర్. సో దిస్ ఇస్ ఫర్ అ గ్లోయింగ్ హెల్తీ స్కిన్ అన్నమాట. ఆల్సో ఇందులో సాఫ్రాన్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది అండ్ గోట్స్ మిల్క్ ఉంది. And moistures, hydrates, brightens and rejuvenates. నేను కోపం అవుతూ ఉన్నానండి. బేసిక్ గా నాకు కొంచెం మోటివేషన్ సరిపోవట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ అనమాట. సో జస్ట్ బేర్ విత్ మీ. వీడియో కొంచెం లేట్ వచ్చినా కొంచెం బేర్ చేయండి. అండ్ డెఫినెట్ గా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏంటి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రేట్ ప్రొడక్ట్ దాన్ దిస్ డెఫినెట్ గా డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఆల్సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీమాధవి_శాస్త్రి. దాంట్లో నేను రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటాను 24/7. పడుకునే టైం తప్పితే మిగిలిన అంత టైం నేను యాక్టివ్ గా ఉంటాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అయిపోవచ్చు. అండ్ యా సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్